నెమ్మదిగా చేతుల్ని ఇలా పక్కకి తీసుకురండి. నెక్స్ట్ ఆసనంలోకి వెళ్దాం. రివర్స్ పుష్ అని చెప్పాం కదా, అతి చతురంగ దండాసనం అని అంటాం. ఇది కూడా మొదట్లో పైకి వెళ్ళి కిందికి వస్తూ కాలి మడమని నేలకి నొక్కుతూ శ్వాసను పీల్చుకుంటూ పైకి ఇలా ఎత్తండి. శ్వాసను వదిలేస్తూ కిందకి, శ్వాసను పీల్చుకుంటూ పైకి, శ్వాసను వదిలేస్తూ కిందకి, శ్వాసను పీల్చుకుంటూ పైకి, శ్వాసను వదిలేస్తూ కిందకి. చీమేమో 100 రెట్లు బరువును ఎత్తగలదు. ఇప్పుడు మన బరువు ఎత్తడానికే మనకు కష్టం అవుతుంది. అంటే మనం ఎంత బలహీనంగా ఉన్నామో చూసారా. సో మళ్ళీ శ్వాసను పీల్చుకుంటూ పైకి, శ్వాసను వదిలేస్తూ కిందకి, మళ్ళీ నెమ్మదిగా పీల్చుకుంటూ పైకి, వదిలేస్తూ కిందకి. వెల్ డన్, బాగా చేశారు కదా. మళ్ళీ రిలాక్స్ కండి, పాదాలని ఫ్రీ చేయండి. ఇలా 1 2 3 4 5. మళ్ళీ కాళ్ళని ఎడమ వైపుకి కుడి వైపుకి, ఎడమ వైపుకి కుడి వైపుకి. నెమ్మదిగా పాదాలని కిందకి తీసుకురండి. నెమ్మదిగా మీ యొక్క ఆసనాన్ని ఫ్రీ చేస్తూ చేతులు నెమ్మదిగా పక్కన, భుజాలని పైకి కిందకి చూడండి. నెమ్మదిగా కాళ్ళని వెనక్కి ఇలా ఉంచి నెమ్మదిగా కపోతాసనం. ఇలా కుడి వైపుకి చూస్తూ ఎడమ వైపు. పావురం ఎలా చూస్తుందో ఎప్పుడు చూడండి. పావురం దాని మెడ ఒక చోటు ఉండదు, ఎప్పుడు ఇలా చూస్తూ ఉంటుంది, చుట్టూ చూస్తూ ఉంటుంది. అలా చేస్తే మన నడుము ఫ్రీ అవుతుంది. సర్వైకల్, మీ యొక్క C6 C7 ఫ్రీ అవుతుంది. మెడ తలని తిప్పేది ఏదైతే ఉందో C1 C2 అట్లాస్ అని అంటాం. ఆ అట్లాస్ అనేది ఫ్రీ కావాలి. ఈ ఆసనంలో మాత్రమే ఫ్రీ అవుతుంది. ఇక్కడ ఏమాత్రం బరువు ఉండదు. C1 C2 మీద పనిచేసే ఆసనం ఇది మాత్రమే. నెమ్మదిగా పాదాలని కిందకి చూడండి. ఇప్పుడు భుజంగాసనం. భుజం నుండి మీ యొక్క శిరస్సుని దూరంగా తీసుకెళ్ళటాన్ని భుజాంగము అని అంటాం. ఇలా భుజాలను ఎత్తితే భుజాంగము అంటాం. పాము ఎలా పైకి వెళ్తుంది, దాని వెనుముక మొత్తం పాము తోక మీద నిలిచి ఉంటుంది. అది దాని అర్థం భుజాంగం అంటే. మనం కూడా మన అంగాలన్నింటినీ భుజాన్ని పూర్తిగా పైకి లేపాలి అని అర్థం. మన శిరస్సుని పూర్తిగా పైకి లేపాలని, భుజాలకి దూరంగా తీసుకెళ్ళటాన్ని భుజాంగము అంట. ఇలా పైకి. ఇప్పుడు దీంట్లో 3వ ఆసనం కపోతాసనం నుండి భుజంగాసనం. ఇక్కడ నుండి ఊర్ధ్వశ్వానాసనం. ఇలా పాదాలను ఆనించి మోకాల్ని పైకి లేపితే చూడండి మీ వెన్నుముక ఎంత బలంగా తయారవుతుందో చూడండి. మీ శరీరంలో ఉండే ప్రతి కండరం ఎంత బలంగా తయారవుతుందో చూడండి. మీ చేతుల్లో ఉండే ఎముకలు ఎంత బలంగా తయారవుతున్నాయో చూడండి. ఇలా ఉండి మొదట్లో ఉన్నారు కనుక డైరెక్ట్గా అధోముఖ శ్వానాసనంలోకి వెళ్లకుండా కాళ్ళని కిందకి ఇలా ఎడమ కాళ్ళని లేపండి, ఇలా కుడి కాళ్ళని లేపండి. మళ్ళీ మనం ఏ ఆసనంలోకి వచ్చాం? కపోతాసనం. మళ్ళీ నెమ్మదిగా ఇలా వెనక్కి వెళ్ళండి. నెమ్మదిగా మోకాళ్ళని కిందకి, నడుముని ఎడమ వైపుకి కుడివైపుకి, ఎడమ వైపుకి కుడివైపుకి ఇలా ఫ్రీ చేస్తూ ఎడమ వైపుకి కుడివైపుకి ఫ్రీ చేయండి. ఇందులో ఇంకొక ఉపవిన్యాసం చేయొచ్చు. ఇలా కుడి మోకాళ్ళని కిందకి తీసుకురండి, ఇలా కుడి ముంజేతిని కిందకి తీసుకురండి. చూడండి ఇప్పుడు నడుము ఎంత బాగా ఫ్రీ అవుతుందో చూడండి. దీన్ని ఉపవిన్యాసం అంటాం. ఉత్తిత మార్జాల ఉపవిన్యాసం అంటాం. ఉత్తిత పాద మార్జాలాసనం అంటాం. ఏకపద అంటే ఒక కాలుతో చేసేది. ఎడమ కాలుని ఇలా పైకెత్తండి, ఇలా కుడివైపుకి జారవిడవండి. 1 చూడండి. ఇప్పుడు మీ కుడి భుజం పక్క నుండి ఇలా ఎడమ పాదాన్ని చూస్తూ, ఇలా ఎడమ పాదాన్ని చూస్తూ నెమ్మదిగా ఇలా చూస్తూ 1 2 3 చూడండి. మీరు గమనించాల్సింది ఏంటంటే మీ మోకాల్ని ఎడమ మోకాల్ని పైకి లేపాలి. ఇప్పుడు మీ పాదాన్ని జారవిడవాలి ఇలా చూస్తూ నెమ్మదిగా కిందకి. నెమ్మదిగా ఇప్పుడు ఎడమ ముంజేతిని కింద ఆనించండి, కుడి చేయిని ఫ్రీ చేయండి. నెమ్మదిగా కుడి కాళ్ళని పైకెత్తండి, ఇలా ఫ్రీ చేయండి. నెమ్మదిగా కుడి పాదాన్ని ఇలా ఎడమ వైపుకి జారవిడవండి. చూడండి ఇప్పుడు నడుము ఎంత ఫ్రీ అయిపోతుందో చూడండి. నడుము స్ట్రాంగ్గా కావడానికి ఎవరికైతే L5 L4 L5 S1 S2 వీక్గా ఉంటుందో ఇది స్ట్రాంగ్గా వేసేది. మనం డ్రైవింగ్ చేయాలన్నా, బైక్ రైడ్ చేయాలన్నా, బైక్ నడిపించాలన్నా ఏదైనా ఈరోజు నడుము వీక్గా ఉంది, ఇది స్ట్రాంగ్గా చేసేటువంటి అద్భుతమైనటువంటి ఆసనం. నడుము నొప్పి తీసేటువంటి ఆసనం. నెమ్మదిగా వదిలేస్తూ కిందకి ఉపవిన్యాసం. మళ్ళీ నడుముని ఫ్రీ చేయండి. చేసాం కదా, చూసారు కదా. ఇలా పైకి వెళ్ళండి. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? అధోముఖ స్వాన్, డౌన్ డాగ్ అంటాం.
సో చేతుల్ని ముందుకి నెమ్మదిగా భుజాలని ఫ్రీ చేసుకోండి. పాదాలని ఇలా కింద ఆనించి మోకాలని లేపుతూ కాళ్ళ మధ్య గుండా వెనక్కి చూస్తూ కాలి మడమ నేల నానేలా చూడండి. నడుముని పైకి నెడుతూ ఇలా చేతుల్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళండి. ఎక్కడైతే కాలి మడమ గాల్లోకి లేవకుండా మీ చేతులు దూరంగా ఉంచాలి. కాలి మడమ గాల్లోకి లేస్తుంది అంటే మీ చేతులు పోతాయి. అందుకని కాలి మడమ నేల నానాలి. ఆనితేనే అప్పుడు మీ భుజాలు పదిలం. ఇవి సూక్ష్మమైన విషయం. చూడండి, ఇలా కాసేపు ఉండి శ్వాసని పీల్చుకుంటూ వదిలేస్తూ, ఇప్పుడే పొట్టం లోపలికి లాగడం లాంటివి చేయకండి. ఇలా చేస్తూ చూడండి, నెమ్మదిగా వెనక్కి నడవండి. ఇలా వెనక్కి నడవండి. చూడండి ఎంత బలంగా వస్తుందో చూడండి. ఇప్పుడు మోకాళ్ళని ఫ్రీ చేస్తూ నెమ్మదిగా చేతులు వెనక్కి తీసుకెళ్ళండి. నెమ్మదిగా పైకి తీసుకెళ్ళండి. నెమ్మదిగా శ్వాసను వదిలేస్తూ కిందకి. ఇది రక్షణా క్రమంలో విశిష్టంగా చేసేటువంటి పద్ధతి. ఇప్పుడు మీ శరీరంలో చూసారా ఎంత ఎనర్జీ ఫీల్ అవుతున్నారో చూసారా? ఈ రోజంతా ఇలాగే వెళ్ళిపోయారు అనుకోండి, రోజంతా ఎనర్జీ మెయింటైన్ అవుతుంది. ఎందుకని? మీ మైటోకాండ్రియా, మీ మజిల్ అనేది సాగింది. ఆ సార్కోమియర్, మీ యొక్క కండరం అనేది టైనియెస్ట్ కండరం దేంతో నిర్మించబడిందంటే సార్కోమియర్ అని అంటాం. ఆ సార్కోమియర్ అనేది సాగాలి. ఎప్పుడు కూడా కండరం ఇలా పెరగకూడదు, కండరం అనేది ఇలా లాగబడాలి. దాన్ని లీన్ మజిల్ అని అంటాం. బల్క్ మజిల్ అంటే ఇలా పెరుగుతుంది, అది మంచిది కాదు, అందులో ఆక్సిజన్ ఉండదు. ఇలా పెరగాలి. సో ఇలా పెరుగుతుంది. దానివల్ల మైటోకాండ్రియా పెరుగుతుంది, ఆక్సిజన్ పెరుగుతుంది, మెటబాలిజం పెరుగుతుంది. సో ఈ రోజంతా శక్తి ఉందంటే దాని అర్థం ఏంటి? మీ మెటబాలిజం అనేది ఎక్కువైందని మీరే అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు. ఉదయం ఒక 1 అవర్ ఇలా వేసారంటే రోజంతా ఆ ఎనర్జీ అనేది మీకు తెలిసిపోతుంది శరీరంలో. ఎక్కడ చూసినా శక్తే. దాని అర్థం ఏంటి? మీ మెటబాలిజం అంటే తిన్న ఆహారం శక్తి కింద మారుతుంది అని అర్థం. ఏటీపీ ఈజ్ గెటింగ్ కన్వర్టెడ్ ఇంటూ ఎనబాలిక్ ఇంటూ ఎనర్జీ. ఇప్పుడు నెమ్మదిగా మన శ్వాసను పీల్చుకుంటూ పైకి, శ్వాసను వదిలేస్తూ వెనక్కి, మళ్ళీ పీల్చుకుంటూ పైకి, వదిలేస్తూ వెనక్కి, పీల్చుకుంటూ పైకి, నెమ్మదిగా వదిలేస్తూ వెనక్కి, పీల్చుకుంటూ పైకి, వదిలేస్తూ వెనక్కి, పీల్చుకుంటూ నెమ్మదిగా వదిలేస్తూ కిందకి, నెమ్మదిగా శ్వాసని పైకి, వదిలేస్తూ వెనక్కి, పీల్చుకుంటూ పైకి, వదిలేస్తూ వెనక్కి, పీల్చుకుంటూ పైకి. ఇప్పుడు 2 చేతులని కిందకి, భుజాలని ఫ్రీ చేయండి. ఈ విధంగా నెమ్మదిగా చేసేటువంటి విధానాన్ని రక్షణ క్రమం అంటాం, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటాం, మెటబాలిజం పెంచడం అంటాం. హార్ట్ మన యొక్క గుండె యొక్క సామర్థ్యాన్ని పెంచడానికి చేసేటువంటి పద్ధతి అయితే ఉంటుందో దాన్ని మన యోగాలో సృష్టిక్రమం అంటాం. ఆ సృష్టిక్రమంలో ఇప్పుడు వేసిన ఆసనాలని మనం ఇలా చేయాల్సి ఉంటుంది. శ్వాసను పీల్చుకుంటూ చేతులు పైకి, నెమ్మదిగా వదిలేస్తూ ఇలా పీల్చుకుంటూ కాలని ఇలా నెమ్మదిగా వెనక్కి. చూడండి, సృష్టి క్రమంలో వేసేటువంటి పద్ధతి. నెమ్మదిగా వదిలేస్తూ కిందికి రండి, కాలని ఫ్రీ చేయండి, శ్వాసని పీల్చుకుంటూ ఛాతీని పైకి, నెమ్మదిగా వదిలేస్తూ నెమ్మదిగా నడుముని వెనక్కి, నెమ్మదిగా వెనక్కి. మళ్ళీ ఇప్పుడు చూడండి, శ్వాసని పీల్చుకుంటూ ఇలా మోకాల్ని ఉంచి ఇలా ముందుకు గెంతండి. అలా గెంతి భుజాలని ఫ్రీ చేసుకోండి, చేతులు పైకి ఎత్తండి, నెమ్మదిగా పైకి. నడుముని ఫ్రీ చేయండి. సృష్టిక్రమం అంటే ఇలా చేయటం. దీనివల్ల చూసారా, శ్వాస పెరుగుతుంది, గుండె సామర్థ్యం పెరుగుతుంది, మీ యొక్క కణజాలంలో ఆక్సిజన్ కన్జంప్షన్ పెరుగుతుంది. దాన్ని ఆక్సిజన్ శాచురేషన్ అని అంటాం. ఇన్హేల్, మళ్ళీ శ్వాసను వదిలేస్తూ మళ్ళీ నెమ్మదిగా శ్వాసని పీల్చుకుంటూ నెమ్మదిగా వెనక్కి. అలా గెంతలేని వాళ్ళు నెమ్మదిగా, నిన్న చెప్పాను కదా, ఇలా నెమ్మదిగా వెనక్కి వెళ్ళండి, నెమ్మదిగా కిందికి రండి, నెమ్మదిగా ఇలా పీల్చుకుంటూ మళ్ళీ పైకి, మళ్ళీ శ్వాసను వదిలేస్తూ ఇలా వెనక్కి వెనక్కి, శ్వాసను పీల్చుకుంటూ నెమ్మది, చేతులు వెనక్కి పైకి, నెమ్మదిగా పైకి, శ్వాసను వదిలేస్తూ నెమ్మదిగా కిందకి, శ్వాసను వదిలేస్తూ నెమ్మదిగా కిందకి. చూడండి, నేనైతే ఎలా చేస్తాను చూడండి. ఇలా శ్వాసను పీల్చుకుంటూ వదిలేస్తూ, పీల్చుకుంటూ వదిలేస్తూ, పీల్చుకుంటూ వదిలేస్తూ, పీల్చుకుంటూ వదిలేస్తూ, పీల్చుకుంటూ వదిలేస్తూ,
పీల్చుకుంటూ వదిలేస్తూ, పీల్చుకుంటూ వదిలేస్తూ, పీల్చుకుంటూ వదిలేస్తూ, పీల్చుకుంటూ వదిలేస్తూ, పీల్చుకుంటూ వదిలేస్తూ, పీల్చుకుంటూ వదిలేస్తూ, పీల్చుకుంటూ వదిలేస్తూ, పీల్చుకుంటూ వదిలేస్తూ. మీలో కొంతమంది పిల్లలు చేయగలుగుతారు, కొంతమంది చేయలేరు. చేయని వాళ్ళు నేను చూపెట్టాను కదా ఎలా చేయాలో అలా చేయాలి. ఇప్పుడు శ్వాస ఎక్కువైంది చూశారు కదా, ఇప్పుడు ఏం చేయాలి? నార్మలైజ్ చేయాలి. బీపీ పెరిగింది, చెక్ చేసుకోవాలి. సో ఆ విషయాలు నేను చెప్తాను మీకు. హార్ట్ రికవరీ రేట్ అంటాం, అది పెంచాలి మనం. నెమ్మదిగా శ్వాసను పీల్చుకుంటూ పైకి వదిలేస్తూ వెనక్కి, పీల్చుకుంటూ పైకి వదిలేస్తూ వెనక్కి. దీన్ని సృష్టిక్రమం అంటాం. పైకి కిందకి, పైకి కిందకి, పైకి కిందకి. పవర్, స్పీడ్, ఇలా 2 నిమిషాల పాటు ఈ వేగంతో మనం చేస్తే శరీరంలో ఉండే అన్ని కండరాలని ఇన్వాల్వ్ చేస్తూ చేస్తే, శరీరంలో ఉండే అన్ని ఎముకల్ని, మీ మొత్తం శరీరం యొక్క భారాన్ని ఉపయోగించి చేస్తే దాన్ని ఏమంటాం? మ్యాక్సిమం వెయిట్. ఇప్పుడు ప్రస్తుతం అది మీ యొక్క మ్యాక్సిమం వెయిట్. దాన్ని ఎత్తి మీరు అలా చేస్తే దాన్ని పవర్ అంటాం, స్పీడ్ అంటాం. దానివల్ల తొందరగా మీ యొక్క గుండె యొక్క సామర్థ్యం పెరుగుతుంది. దాని ద్వారా మన యొక్క హార్ట్ కెపాసిటీ పెరగడం వల్ల బీపీ తగ్గుతుంది. ఆ విషయాలన్నీ నెమ్మది నెమ్మదిగా మీకు అర్థం చేపిస్తాను. సృష్టిక్రమం అంటే పవర్, స్పీడ్, ఎండ్యూరెన్స్, 3 విషయాలు ఉంటాయి. సో ఈరోజే మనం మొదలెట్టాం. సో ఆ విధంగా నేర్చుకుంటూ మళ్ళీ శ్వాసను పీల్చుకుంటూ పైకి వదిలేస్తూ వెనక్కి, పీల్చుకుంటూ పైకి వదిలేస్తూ వెనక్కి, పీల్చుకుంటూ పైకి వదిలేస్తూ వెనక్కి, పీల్చుకుంటూ పైకి వదిలేస్తూ వెనక్కి, పీల్చుకుంటూ పైకి, నెమ్మదిగా కిందికి. సో ప్రపంచం అంతా ఎండ్యూరెన్స్ ట్రైనింగ్ అంటాం. సో మజిల్ స్ట్రాంగ్గా లేకుండా, కండరాలు స్ట్రాంగ్గా లేకుండా ఎండ్యూరెన్స్ లేదు. సో రెండింటినీ కలిపి చేసేదే. ఈ విధంగా 2 నిమిషాలు 3 నిమిషాలు మనం సృష్టి క్రమంలో చేయాలి, మళ్ళీ రక్షణా క్రమం చేయాలి, మళ్ళీ ఆధ్యాత్మిక క్రమంలో రిలాక్స్ చేయాలి. తద్వారా మన యొక్క ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యం, మన యొక్క ఆక్సిజన్ సాచురేషన్, ప్రాణవాయువు పెరుగుతుంది, మెటబాలిజం పెరుగుతుంది, శరీరంలో ఉండేటువంటి నొప్పులన్నీ పోతాయి, శరీరం అంతా తేలిక అవుతుంది, వ్యాధులన్నీ పోతాయి. సో ఈ విధంగా దీని వెనక ఉండేటువంటి శాస్త్రాన్ని అర్థం చేసుకుంటూ సృష్టి క్రమం అంటే ఏమిటి, రక్షణాక్రమం అంటే ఏమిటి, ఆధ్యాత్మిక క్రమం అంటే ఏమిటి, ఆ విశ్లేషణ సరిగ్గా అర్థం చేసుకుంటూ మనం యోగ సాధన ఏ విధంగా చేస్తూ వెళ్దాం. ఎన్నో విషయాలు మనం తెలుసుకోవాల్సి ఉంది. ఎన్నో ఆసనాల్ని ఎన్నో పద్ధతుల్లో మనం సాధన చేయాల్సి ఉంది. అంతేకాదు మీరు అనుకోవచ్చు, సార్ నేను ఈ విధంగా చేయలేను. థెరాపిటిక్ యోగా అంటాం, శిక్షణా క్రమం అని అంటాం. సో మీ శరీరంలో ఉండేటువంటి సమస్యలను తీసివేయడానికి ఎవరైనా చేసేటువంటి యోగా అంటాం. సో అలాంటి యోగా చక్కగా కుర్చీ పెట్టుకొని కూడా చేయొచ్చు. అలాంటి యోగా, ఈ యోగా ఎవరు చేయలేరు చెప్పండి? ఈ యోగా ఎవరైనా చేయొచ్చు. ఇలా ఈ విధంగా ఈ విధంగా ఈ విధంగా ఈ విధంగా చేతుల్ని ఇలా ముందుకుంచి ఇలా పైకి చేసేది, నెమ్మదిగా ఇలా పైకి ఫ్రీ చేస్తూ నెమ్మదిగా చేతుల్ని కిందకి, నెమ్మదిగా చేతుల్ని కిందకి. మనం మళ్ళీ ఎడమ చేయిని ఇలా పట్టుకొని నెమ్మదిగా శ్వాసను పీల్చుకుంటూ వెన్నెముక ఎడమ భాగంలో దృష్టి, నెమ్మదిగా వదిలేస్తూ ఇలా కిందకి. ఇది ఎవరైనా చేయొచ్చు. ఏ విధంగా చేసేటువంటి ఎవరైనా చేయొచ్చు. సో యోగాలో అందరికీ అన్ని విధాలుగా చేసేటువంటి సదుపాయం థెరాపిటిక్ యోగా అంటాం. అవన్నీ సమస్యలు తీసేసి అది కూడా అది ఇది 2 నేర్చుకుంటూ వెళ్దాం. ఇందులో ఎంతో 60% 70% మీరు చేయగలిగినా చాలు. సో అందరూ చేయడానికి అనువుగా ఉండేటువంటి యోగా కూడా చెప్తాను నేను. సో కుర్చీలో కూర్చొని హాయిగా ఎలా యోగా చేసుకోవచ్చు, నడుము నొప్పిని ఎలా తీసివేసుకోవచ్చు, ఇలా బోర్లా పడుకొని మీకు ఇందాక చూపెట్టాను. సో మార్జాల ఆసనంలో నడుములు ఎలా ఫ్రీ చేయాలో చూపెట్టాను. సో ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక క్రమంలో వేసేటువంటి ఆసనాలు. దానివల్ల మీ శరీరంలో ఉండేటువంటి నొప్పి అనేది మటుమాయమవుతుంది.
సో ఆ నొప్పిని తీసివేస్తూ మనం ఎంతైతే నెమ్మదిగా కండరాన్ని బలంగా చేస్తూ ఎంతైతే చేయగలుగుతామో దానివల్ల మన పూర్తి ప్రయోజనం అనేది కలుగుతుంది. అలా నెమ్మదిగా నిరుత్సాహపడకూడదు కదా. పిల్లోడు నిలబడడం నేర్చుకుంటున్నాడు, నడవడం నేర్చుకుంటున్నాడు. ఏ పిల్లోడైనా అలా పాకటం నుండి అలా నిలబడి అలా పరిగెత్తడం చూసారా, అలా నడవడం చూసారా? వాడికి ఓ 2 నెలలు 3 నెలలు 4 నెలలు పట్టింది కదండి. మరి వాడు 4 నెలలు పట్టింది, మీకు 4 నెలలు కాదు కదా. ఒక 4 రోజులు ఓపిక, 4 వారాలు ఆగండి, మీ శరీరం ఎలా తయారవుతుందో చూడండి. అవునా? సో అన్నీ వస్తాయి, ఎక్కడ నిరుత్సాహపడకూడదు. సో చేస్తూ పోతే మీ శరీరంలో ఉండేటువంటి దుఃఖాన్ని సమూలంగా తీసేవాడు నాకు వదిలేయండి, మీరు కేవలం ఫాలో అవ్వండి. శాస్త్రేణ శ్రద్ధేన గురువాక్యేన. This is the spice curry mix. Means if you prepare any vegetables etc., you prepare omelette with this, the taste will be best and it will remove acidity. It will not cause acidity, it will remove acidity. And it has 27 high grade spices. All are high grade, high quality, Sortex grade, what you call A++ grade spices. Each spice procured from looking at their antioxidant activity, ORAC activity, not compromising, no hybrid varieties. So we made all those spices so that in a typical, at a hurry, when you are in a hurry, so when you break an omelette or an egg you prepare, you just add, you want to see the taste of it. The best is if you are a egg eater, so omelette, you make omelette means, so break the egg and so just break the egg and so take out the contents in a bowl. So add this 1 scoop. See, there is a small scoop here. Add that 1 scoop into that and mix it and keep the omelette. So little bit of salt you have to spread. You see the taste. Every curry in your house, you don't have to add all the spices because you don't get that quality. Easy is this spice powder. The best spice powder in the world it is. I am telling you. Easy. So just add 1 or 2, each individual, means in your home, you are 4 people, so that much, not damaging the taste. So be generous in using it so that you will be protected. No, if perfectly your immunity is protected because free radicals, all spices are rich in antioxidants, aromatic compounds, highest ORAC activity. So on United States Department of Agriculture website you go, then you will see. The world's highest antioxidant containing. Why spices they are called? Why their spices are very expensive than any vegetables? People are not mad. So it is, they are very expensive because they protect you. They won't allow your oxygen to waste. They conserve oxygen. They prevent free radical damage that scavenges that ruptures the cell, that kills the cell. Understand? The more stress means more spice powder you should use.